మిత్రులారా, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. నేను ఆస్టిన్లో ఉంటా. ఈ వీడియో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి భాష మీద చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంతో ఇందిరాగాంధీ పెట్టుకుంది ఎక్కడ పోయిందో చూసినాం. అంటే చావుని హేళన చేయడం. ఓకే, రాజశేఖర రెడ్డి పౌరాలగుట్టలో పౌరమైండు, చనిపోయిన విధానాన్ని హేళన చేయడం. ఓకే, అంతే. మొన్న ఎలక్షన్లో గెలిచినాక కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గెలిచినాక కూడా రాధాకృష్ణతోని ఆయన ఎక్కడ పోయిండో చూసినాం కదా, నవ్వుకుంటూ. ఓకే, ఇట్లాంటి ఆయన అసలు రాజకీయాలకే ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. విధానాలు ఎన్నో వ్యతిరేకించవచ్చు. జైపాల్ రెడ్డి గారు కూడా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చిండ్రు, మళ్ళీ తర్వాత జాయిన్ అయినరు. విధానాలలో ఎంత నాని వ్యతిరేకించవచ్చు, కానీ సావుని బాగా వచ్చిండు. ఓకే, చచ్చిపోయిన విధానాన్ని హేళన చేసేటోళ్ళు ముఖ్యమంత్రులు కావడం అని అంటే అది మన దౌర్భాగ్యమా ఏందో అర్థమవుతలేదు. మనకు ఏడనో మనము శని పట్టుకున్నది మనకి తెలంగాణకి. ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అంటే శని పట్టుకున్నది. మొన్న జై సంవిధానం అంటే రాజ్యాంగం ప్రకారము ఆడ మీటింగ్లో పెట్టుకొని అదే ఇందిరాగాంధీని ఎవడన్నా ఏమన్నా అంటే బట్టలు ఇప్పు కొడతా. ఇందిరాగాంధీని ఎవడో ఏమనలేదు, పేరు ఎందుకు పెట్టినావు అనేసి అన్నారు. సరే, దాన్ని పేరు పెట్టాలంటే మీరు బట్టలు ఇప్పు కొడతా. నువ్వు రాజ్యాంగం అంటేనే అసలు ఓన్ కొట్టొద్దు. మాట్లాడితే చాలు బట్టలు ఇప్పుకోడదా. కాళ్ళ నిద్రపోయినా కానీ ఆయన ఇట్లా లేచి బట్టలు ఇప్పుకోడదా అంటారు కావచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఇదేనా? మీ సిద్ధాంతాలు ఇవేనా? కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అలా పనిచేసే వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లాగా మీరు గెలవరు. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఆలోచించండి ఏం చేయాలనేది. ఇట్లాంటి నాయకుడినా మీరు ఏది అధికారంలోకి తీసుకురావడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి మీరు పోరాడింది? ఆలోచించండి. ఓకే, ఏ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది? ఎట్లాంటి అయినా ముఖ్యమంత్రి అయిండు. బూతులు భయ్, నాకు బూతులు ఇష్టం అవన్నీ నచ్చగానే నేను నా ఇజ్జత్ పోతున్నా అనేసి బయటకు వచ్చిన. మీరు ఆలోచించుకోండి. 3 ఏళ్ళు ఉన్నది, మళ్ళా గెలవరి. ఆలోచించుకోండి ఏం చేయాలో. థ్యాంక్ యూ.